ఓం నమో లక్ష్మీ నరసింహాయ. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో జరుగుతున్నటువంటి చాలా కొన్ని అరాచకాలకు దీనికి అడ్డు పెట్టాలని మా హిందూ ధార్మిక సంస్థలు ముందుకు వస్తున్నాయి. అదేవిధంగా ఈ కదిరిలో జరుగుతున్నటువంటి అనేక దాడులు, లక్ష్మీ నరసింహస్వామి గుడిలో జరుగుతున్నటువంటి దాడుల్ని దీన్ని అరికట్టాలని ఈవో గారికి కానీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చలనం లేదు. దీంట్లో భాగంగా ఏం జరుగుతుందంటే చెప్పుల దగ్గర కానీ వీటికి వస్తున్నటువంటి టెంకాయల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా స్వామి కనీసం దర్శనానికి వస్తున్నటువంటి భక్తుల దగ్గర ఒక 1000 రూపాయలు బయట నుంచి లోపలికి ఖర్చు అవుతుంది. కానీ భక్తుల దగ్గర ఈ విధంగా దాడులు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిని ఖండిస్తూ హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్న ఈవో గారికి తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహాయ. కదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అంటేనే నవనారసింహ క్షేత్రాలలో అత్యంత ప్రాసిద్ధమైనటువంటి క్షేత్రం. ఇటువంటి క్షేత్రానికి కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. అందులో ముఖ్యంగా శని ఆదివారాల్లో అయితే ఈ భక్తుల సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది. కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈవో గారు ఉన్నారో, అధికారులు ఉన్నారో వాళ్ళు భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించి ఈ చెప్పుల విషయంలో కానీ కొన్ని టీటీడీ అంశంలో ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి భక్తులకి మరిన్ని సేవలు అందించాలని, అదేవిధంగా శ్రీవారి దర్శనాన్ని ప్రహ్లాద సమేతంగా కల్పించాలని, ఎవరైతే భక్తులు వచ్చిన వారికి సరైన సదుపాయాలతో పాటుగా వసతి మరియు పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పించాలని మేము హిందూ ధార్మిక సంస్థల తరపున కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో గారికి మరియు అధికారులకు తెలియజేసుకుంటున్నాం.